स्वागतम सुस्वागतम अंदर गौरव जिला कलेक्टर श्री बी सत्यप्रसाद IAS गारी की स्वागतम सुस्वागतम अंदर श्रीमान गणतंत्र परेड पर 4 पुलिस कंटिजेंट, 1 होमगार्ड कंटिजेंट, 1 NCC कंटिजेंट, 1 स्काउट एंड गाइड कंटिजेंट आपके नेशन के लिए हाजिर है। गौरव जिला कलेक्टर गारू परेड परेड कमांडर श्री कोनमल्ल किरण कुमार गारू रिजर्व इन्स्पेक्टर ऑफ पोलीस పూర్తి చేసుకొని 2017లో ఆర్ఐగా ప్రమోషన్ పొందినారు। వీరు గౌరవ అతిథులు జిల్లా కలెక్టర్ అతిథులకు వారి యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। गुजर करने की आज प्रदान किए। మార్చ్ పరేడ్ ఈ కమాండర్ గా శ్రీ కోనమల్ల కిరణ్ కుమార్ RSI గారు, తర్వాత మొదటి ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ మామగాల మనీష్ RSI గారు, రెండవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ G సతీష్ గారు, మూడవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ
స్కాట్స్ ప్లాటూన్ దీని ఇన్ఛార్జ్ శ్రీ దాసరి సుమన్ గారు. 6వ ప్లాటూన్ ఎన్సీసీ ప్లాటూన్ ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలచే ఈ ప్లాటూన్ ఏర్పాటు చేయబడింది. 7వ ప్లాటూన్ బాల బాలికలచే ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అండ్ గైడ్స్ శ్రీ యశ్వంత్. ప్రతి ప్లాటూన్ నందు 21 మంది పోలీస్ కానిస్టేబుల్స్ లేదా ఎన్సీసీ క్యాడెట్స్ 21 మంది, అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ 21 మంది ఉన్నారు. ఖచ్చితమైన అడుగుతో కళలకు వీలైన వాక్ పదవులను వీక్షిస్తున్నాను. క్రమశిక్షణకు జిల్లా ప్రగతి గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సందేశం ఉంటుంది. श्रीमान गणतंत्र दिवस परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान की। సో ఆ కార్యక్రమ నిర్వహణలో భాగంగా సమయ భావాన్ని గుర్తించి ఈరోజు అందరూ కూడా డాగ్ సెల్యూట్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ డాగ్ స్క్వాడ్ కి ఒక్కసారి అందరూ కూడా గట్టి చప్పట్లుగా కోరుతున్నాను. అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఈఆర్ఓ ధర్మపురిగా పనిచేసిన శ్రీ గౌతమ్ రెడ్డి గారికి అవార్డు, మరియు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీమతి బిఎస్ లత గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ బి గౌతమ్ రెడ్డి ఈఆర్ఓ ధర్మపురి గారికి అవార్డుని అందజేయవలసిందిగా కోరుతూ, ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎల్ జివాకర్ రెడ్డి గారికి పొరుట్ల ఈఆర్ఓ ఆడియో, అలాగే స్వీట్ టీమ్ లీడర్ టీమ్ మెంబర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ డిఆర్డీఏ జగిత్యాల శ్రీ వి దేవేందర్ రెడ్డి గారికి కూడా అవార్డు ఇవ్వాల్సిందిగా, పోలీస్ సిబ్బందికి అవార్డు ఇవ్వబడతాయి. డి రఘుచందర్ డిఎస్పి జగిత్యాల అతి ఉత్కృష్ట సేవా పథకం పొందిన వారు. తదనంతరం ఏ రాజేష్ ఏఎస్ఐ ధర్మపురి పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందడం జరిగింది. అలాగే మంద రాములు హెడ్ కానిస్టేబుల్
అన్నమ్మా కొంచెం ప్లీజ్ సార్ మాకు ఇబ్బంది అవుతుంది కొంచెం మీకు కెమెరా రవిచందర్ డిఎస్పీ పోలీస్ వీరి సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్కృష్ట సేవా పథకం సేవా పథకాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలంకరిస్తున్నారు. అలాగే మంద రాములు హెడ్ కానిస్టేబుల్ 136 ధర్మపురి పిఎస్ గారికి కూడా అతి ఉత్కృష్ట సేవా పథకాన్ని అజ్మీరా దేవేందర్ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్. తదనంతరం జిల్లా అధికారులకి ప్రశంసా పత్రం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మన జిల్లాలో వారిని అందరినీ అభినందిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులను ఈరోజు ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయటకు వారి సిబ్బంది ఎన్నడూ కృషి చేశారు. మరి వారికి ఇప్పుడు గౌరవ జీతం అందించబడుతుంది. తర్వాత అధికారులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమర వీరులకు, రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్ను అర్పిస్తున్నాను. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. మన సాంస్కృతిక వైవిధ్యం బలంగా నాటుకుపోయింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఒరవిడికి నాంది పలుకుతోంది. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన జిల్లాలోని 24,147 మంది ఉపాధి హామీ కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి గ్రామ సభల ఆమోదం కోసం పంపడమైనది. గ్రామ సభ ఆమోదం పంపిన అనంతరం భూమి లేని ఉపాధి కూలీలకు 6,000 రూపాయల చొప్పున 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. మరియు జాబితాలో లేని వారి వద్ద నుంచి నూతనంగా దరఖాస్తులు తీసుకొని తదుపరి పరిశీలించడం జరుగుతూ ఉన్నది. రైతు భరోసా రైతు దేశానికి వెన్నెముక. అన్నం పెట్టే రైతన్నను ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అందించుచున్నది. వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించేందుకు అన్య చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో దాదాపు 2,27,000 మంది రైతులకు 208,93 లక్షలు అందజేయడం జరుగుతుంది. రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. కొత్త రేషన్ కార్డు అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున కుటుంబంలో సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది.
జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా జనవరి 2025 నెలకు గాను 3,07,091 కార్డులకు గాను 5,574.781 టన్నుల బియ్యాన్ని 592 రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నాం. మన జిల్లాలోని 19,974 నూతన రేషన్ కార్డుల దరఖాస్తులను 49,899 రేషన్ కార్డులను కొత్త వ్యక్తులు నమోదు చేసే ప్రక్రియ గ్రామ సభలో జరిపి వాటిని కదులంతు ప్రభుత్వ దీని ప్రకారం ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇండ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజాపాలన గ్రామ సభల ద్వారా స్వీకరించిన ఇండ్ల దరఖాస్తును ప్రాథమికంగా పరిశీలించి ఈ నెల 26వ తారీఖున మండలానికి ఒక గ్రామం చొప్పున మనం స్టార్ట్ చేయబోతున్నాం. మహిళా మహాలక్ష్మి పథకం అమలు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అవకాశం కల్పించాం. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 2,75,44,793 మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 110,22 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు. రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1837 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 85,548 మంది పేదలకు ఉచిత చికిత్స అందించడం జరుగుతుంది. రూపాయలు 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంలో రూపాయలు 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మన జిల్లాలో 2,89,725 గ్యాస్ కనెక్షన్లు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. గృహజ్యోతి పేదల ఇంట విద్యుత్ కాంతులు. అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులు నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకంతో మన జిల్లాలో ఇప్పటి వరకు 193,686 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు 7,25 లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది. రైతన్నలకు 2 లక్షల వరకు రుణమాఫీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతుల రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. మన జిల్లాలో 80,515 మంది రైతులకు 721,74 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. సన్న వడ్లకి 500 బోనస్. రాష్ట్రంలోని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సన్న రకం పండించిన రైతుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గడిచిన వానాకాలంలో 5,580 మంది రైతులు పండించిన 30,626 టన్నుల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికీ క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీయుత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లా సర్వోత్ముఖాభివృద్ధికి ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.